పార్టీని ఎవరు టేక్ ఓవర్ చేస్తారంటారు? పార్టీ ఉంటుందా? మరి టీడీపీ పరిస్థితి ఏమంటారు? టీడీపీ పరిస్థితి ఒక ఏకైక ఆప్షన్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన భవిష్యత్తు ఎలా ఉంది? చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అంటేనే చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు. ఇప్పుడు మీరు కొత్త పేరు ఒకటి తీసుకొచ్చారు, జూనియర్ ఎన్టీఆర్ అని. నేను ఇప్పుడు ఆల్రెడీ 2 years బ్యాగే చెప్పిన నేను. మరి ఈ ముగ్గురు జాతకాల ప్రకారం ఏదే విధంగా ఉంటారు? ఓన్లీ ఎన్టీఆర్. ఇక నేను ఏం మాట్లాడాలి? తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఎన్ని పేర్లనే చెప్పండి, నేను ఎవరి గురించి 2024 నాటికి లోకేష్ గారి పరిస్థితి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏం లేదు, అసలు కాంపిటీషన్లోనే ఉండరు వాళ్ళు ఉంటే. అంతేనా? వాళ్ళు ఉంటే బాలకృష్ణ గారు లెజర్ట్ పరిస్థితి ఏంటంటే ఆయనకు సీఎం యోగం లేదు. సీఎం యోగం లేదు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం యోగం ఉందంటారా? 100% ఉంది. ఆయనది మఖా నక్షత్రము, సింహరాశి, జయలలిత జాతకం. జయలలిత జాతకం సింహరాశి. అంటే ఇప్పుడు యువగళం పాదయాత్రలు, ఆ తర్వాత వారాహి వాహన యాత్రలు, ఇవన్నీ వృధా. ఏ యాత్ర చేయకుండా తన సినిమాలు ఏవో తాను చేసుకుంటా పాన్ ఇండియా సినిమాల నుంచి పాన్ వరల్డ్ సినిమాలకి వరకు ఎదిగి జగబాకుతున్న జూనియర్ ఎన్టీఆర్ కాలి గోటికి కూడా లోకేష్ సరిపోడు, పవన్ కళ్యాణ్ అంతకన్నా మించి సరిపోడు. అసలు ఆయన గ్లాసు గుర్తు దొబ్బింది. ఇప్పుడు చూస్తుంటే ఏమో రేపటి రోజున పార్టీ కూడా పోయేటట్టుంది. ఇక ఏం మిగిలింది పవన్ కళ్యాణ్కి? లాస్ట్కి అప్రదిష్ట. ఇప్పుడు సరే, పవన్ కళ్యాణ్ గురించి అంటే ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. ఆయన ఒకరోజు సీఎం అంటాడు, ఒకరోజు సీఎం కానంటాడు, ఒకరోజు గెలుస్తానంటాడు, ఒకరోజు మనల్ని ఎవరు ఆపేది అంటాడు, ఒకరోజు ఈసారికి అసెంబ్లీలో అడుగు పెట్టేది అంటాడు. ఆడు చూస్తే ఏమో నేను గెలుస్తానన్న నమ్మకంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అని అంటాడు. రకరకాల విన్యాసాలు, రకరకాల మాటలు, అడిదిప్పి నాలుగుకి నరం ఎందుకు, అదేదో నరం లేని నాలిక, ఎముక లేని నాలిక అని ఏదో అంటారు కొంత. దానికి ఎందుకు లేదా అని ఫ్యాన్స్ బాధపడేంత దుస్థితి ఏర్పడుతుంది. సరే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు లోకేష్ బాబు జాతకము, ఈయన వేణుస్వామి కుండ బద్దలు కొట్టేస్తున్నాడు. ఆయన జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు సరికదా, కనీసం దాన్ని టచ్ కూడా చేయలేడు. ఆ నీడలో కూడా ఈయన ప్రవేశించలేడు. ఉన్నది ఒకే ఒక్క జూనియర్ ఎన్టీఆర్. ఆ జూనియర్ ఎన్టీఆర్ యొక్క నీడలో టీడీపీ ఏమన్నా రేపటి రోజున బతికి బట్ట కడుతుందేమో తెలీదు అని అంటున్నాడు. ఏంది మఖా నక్షత్రం అని, జయలలిత జాతకం అని ఒక పోలిక తెచ్చాడు. జయలలిత అంటే మొత్తం తన సినీ ప్రస్థానం మొత్తాన్ని ముగించిన తర్వాత ఎంజీఆర్ రూపంలో రాజకీయాల్లోకి వచ్చి ఆయన తదనంతరం జానకి రామచంద్రన్ అడ్డు తగిలినా సరే ఢీకొట్టి అన్నా డిఎంకేని కవికృతం చేసుకొని ఈ రోజుకి ఆమె తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా నడుస్తుంది. అలాంటి కండిషన్లోకి రేపటి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా? వస్తే లోకేష్ పరిస్థితి ఏంది? వస్తే నందమూరి వంశంలోనే బాలయ్య బాబు అక్కడ ఉండగానే బాలయ్య తర్వాత నందమూరి వంశాంకురమైన జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడ బాలయ్య జాతకం కూడా చెప్పాడు. బాలయ్యకి అయితే ముఖ్యమంత్రి అయ్యే యోగమే లేదు. అంటే ఒకవేళ పొరపాటున ఆయన రేపటి రోజున నేనే ఈ టీడీపీకి ఐకాన్ అని చెప్పి నిలబడ్డా కానీ అక్కడ ఆ పార్టీని కాపాడేవాడే లేడు అనేది ఒక మాట. నిజానికి జూనియర్ ఎన్టీఆర్కి అంత కెపాసిటీ ఉందా? జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు పొలిటికల్గా ఒక్కసారి ప్రచారం చేసి గాయాల పాలై పడుకోవడము, ఆసారి ఆ ఎన్నికల్లో దెబ్బతినడం కూడా జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ది మహర్జాతకమా కాదా అంటే సినిమాల పరంగా మహర్జాతకం. ఈ రోజున ఆయన గ్లోబల్ స్టార్. RRR లాంటి సినిమాలతో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ అవార్డులు అందుకోవడము, ఆస్కార్ స్థాయి యొక్క నృత్య ప్రదర్శనతో ఆయన ప్రపంచ ప్రేక్షకుల కళ్ళల్లో పడ్డాడు. అంటే ఆయన అడుగు పెడితే అది అద్భుతమైన వండర్గా తయారవుతుంది. అంటే ఎలాంటి ఇది లేకుండా సైలెంట్గా చాప కింద నీరులాగా తన పని తను చేసుకుపోతున్నాడు. మంచి కథలు ఎంపిక చేసుకున్నాడు, మంచి దర్శకుల దీనిలో పడుతున్నాడు, కనుసూపుల్లో పడుతున్నాడు, ప్రేక్షకులని బాగా మెప్పిస్తున్నాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క సినిమా ప్రస్థానం వరకు అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ ఈ మధ్య ఐటీడీపీ రూపంలో కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం ఉందేమో అని చెప్పి దానితోడు జూనియర్ ఎన్టీఆర్ బోర్డు ఎక్కడంటే అక్కడ అభిమానులు చూపించి మొన్న
కుప్పంలో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, మొన్న విజయవాడలో జరిగిన శత జయంతి వేడుకల్లో రజనీకాంత్ వస్తే రజనీకాంత్ చంద్రబాబు నాయుడిని పొగుడుతుంటే ఓ పక్క ఇక్కడ చూస్తుంటే జూనియర్ ఎన్టీఆర్ బోర్డు చూపిస్తున్నాడు, ప్లకార్డులు చూపిస్తున్నాడు. దీన్ని చూసి బాధపడడానికే సగం సరిపోయింది చంద్రబాబు నాయుడికి. ఇలాంటి ఒకానొక భయానక వాతావరణం ఏర్పడడంతో ఐటీడీపీ ఒక ప్రచారం మొదలుపెట్టింది. అతను ఉంచుకున్న దానికి పుట్టినోడు లోకేష్ మన అసోసియేషన్ నందమూరి వారసుడు అని చెప్పి. లోకేష్ కూడా ఎలాంటి సిగ్గుశరం లేకుండా నందమూరి ఎన్టీ రామారావు రాజకీయ వారసుడు నేనే, ఆయన మనవుడిని కాబట్టి నాకు అది దక్కుతుంది, నేనే ఆయన వంశాంకురాన్ని అని చెప్పి తన నారా వంశ చరిత్రను కూడా నామరూపాలు లేకుండా చేసి నందమూరి బ్రాండ్ని తనకు తెచ్చుకోవడానికి, తన మీద అద్దుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ దానికి రివర్స్ కొడుతున్నా తప్ప ఆయనకి ప్రోగా మారట్లా. దానితో ఆయన భాష ఒకటి ప్రాబ్లం, దానితో ఆయన యొక్క హావభావ విన్యాసాలు తడబడ్డము, తప్పులు ఎక్కువ చేయడము, ట్రోల్ అయ్యేలాగా ఇదవ్వడము, అది పార్టీకి తీవ్రమైన అప్రతిష్ట, సమర్థుడు కాదన్న ఒక అభిప్రాయం ఏర్పడ్డము. అసలు జగన్మోహన్ రెడ్డి, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెడదాం, ఆయనకి సరిజోడ అవునో కాదో పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి, లోకేష్ వీళ్ళిద్దరి యొక్క రాజకీయ వారసత్వం చూస్తే వీళ్ళ నాన్నల యొక్క రాజకీయ వారసత్వంలోకి వెళ్తే రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు వెనక ముందు రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు ఇప్పటి వరకు నాన్ స్టాప్గా గెలుస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఎవళ్ళు నాన్ స్టాప్గా గెలుపు వీరులుగా ఉన్నారు అని చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు తన తండ్రి ఉండగానే ఎంపీ అయ్యి ఆ తర్వాత మళ్ళీ తిరిగి తన తండ్రి తదనంతరం పార్టీ పెట్టి అఖండ మెజారిటీతో తిరిగి పార్లమెంట్కి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా నిర్మించి ఆ తర్వాత అఖండ విజయంతో 151 సీట్ల అఖండ విజయంతో మొన్న 2019 ఎన్నికలు గెలిచి 2024 ఎన్నికలు కూడా ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు చెప్పడం బట్టి చూస్తుంటే 2024 కాదు 2029 ఇట్లా ఆయన వరుస ఎన్నికల్ని గెలిచి ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాల్లోనే ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తాడన్న కోణంలో మాట్లాడుతుంటే లోకేష్ బాబు మాటల్లో చేతుల్లో ఎక్కడ సరిపోవట్లేదు. సరికదా ఇతను కాదు మనకు కావాల్సింది, ఇంకెవరో ఉన్నారు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ వైపు తెలుగు తమ్ముళ్ళు చూసేలాంటి దుస్థితిని ఏర్పాటు చేశాడు లోకేష్. రేపటి రోజున ఈరోజు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే రేపటి రోజున ఏం జరగబోతుందని అంచనా వేస్తే జగన్మోహన్ రెడ్డికి అడ్డుకట్ట వేసే వాళ్ళలో చంద్రబాబు పేరు లేదు. సరే, జనసేనలో అంతకన్నా లేదు. ఆ ఇద్దరు కాంబో గురించి మాట్లాడడానికే నేను ఇష్టపడినని వేణుస్వామి లాంటి జ్యోతిష్యుడు చెప్తున్నాడు. ఆయన పెద్ద రాజకీయ గురుందరు, ఆయనకేం తెలుసు అని అంటే ఆయన ట్రాక్ రికార్డు చూస్తే ఆయన కొన్ని చెప్పినవి నిజాలైనవి కాబట్టి ఆయన గురించి ఇంత డిస్కషను, ఇంతమంది యూట్యూబర్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. సరే, ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తుంటే వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ తుడిచిపెట్టుకుపోగా అసలు పవన్ కళ్యాణ్ అయితే పెట్టేబేడ సర్దుకొని తిరిగి టాలీవుడ్కి వచ్చేస్తుండగా ఇక ఏకైక టీడీపీ నుంచి మిగిలిన ఏకైక అస్త్రం అంకురం జూనియర్ ఎన్టీఆర్గా తెలుస్తుంది. వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి విజయం పరంపరకి అడ్డుకట్ట వేసే వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఈ దరిదాపుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవడూ లేడు అన్నది వేణుస్వామి చెప్పే ఒకానొక ఈ జ్యోతిష్యపు సారాంశం. అది సంగతి. దట్స్ ఇట్.